नमस्कारः महोदय। अथ मंत्रपाठः। सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। మనము వర్ణోచ్చారణ శిక్ష చెప్పుకుంటున్నాము. అందులో నిన్న మనము స్వరాల యొక్క దోషాలు ఏమిటి, వ్యంజనాల యొక్క దోషాలు ఏమిటి, అలాగే వర్ణాలను ఉచ్చరించేటప్పుడు ఎటువంటి గుణాలు ఉండాలి పాఠకులలో, అలాగే మన స్వర దోషాలు వ్యంజన దోషాలు మనం చూసాము. అలాగే వ్యంజనం యొక్క లక్షణం ఏంటి, అలాగే స్వరం యొక్క లక్షణం ఏంటి, అలాగే స్వరాలకు ఎటువంటి ధర్మాలు ఉంటాయి, ఎటువంటి పేర్లు సంజ్ఞావాచక శబ్దాలు ఉంటాయి అని చూసాము. హ్రస్వాలకు హ్రస్వము, దీర్ఘము, ప్లుతము అని చెప్పి 3 రకాల పేర్లు పెట్టుకున్నాము. వాటికే హ్రస్వాన్నే లఘు అని కూడా అంటాము. అలాగే సంయోగం పక్కన ఉంటే లఘు అక్షరము దీర్ఘంగా మారిపోతుంది. అలాగే దీర్ఘాక్షరాన్ని గురువులు అంటాము, అలా చెప్పుకున్నాము. ఇంకా సంయోగం అంటే ఏమిటి అన్నప్పుడు 2 హల్లు వర్ణములకు మధ్యలో ఎటువంటి స్వరవర్ణం లేకుంటే, అంటే ఎక్కడైతే 2 హల్లు వర్ణములే ఉంటే దానికి సంయోగం అని పేరు అని చెప్పుకున్నాము. ఈ రకంగా చెప్పుకున్న తర్వాత అంతకన్నా ముందు మనకు వర్ణాలు 63 వర్ణాలు ఉంటాయని చెప్పుకున్నాము. అలాగే శబ్దం యొక్క లక్షణం ఏంటంటే శ్రోత్రోపలబ్ధి బుద్ధి నిర్గ్రాహ్య ప్రయోగేణ అభిజ్వలిత ఆకాశ దేశ శబ్ద. దాని యొక్క పరిభాష చెప్పుకుంటప్పుడు మనము శ్రోత్రేంద్రియం ద్వారా అంటే చెవుల ద్వారా మనము విషయాన్ని గ్రహిస్తాము. బుద్ధి ద్వారా, బుద్ధి మాధ్యంతో బుద్ధిలో నిరంతరంగా గ్రహిస్తూ ఉంటాం. కర్ణేంద్రియం ద్వారా చెవుల ద్వారా విషయ ప్రస్థాయి శబ్దాలు ఏవైతే ఉన్నాయో, వర్ణాలు ఏవైతే ఉన్నాయో, వర్ణాల యొక్క సమూహం ఏవైతే ఉందో నిరంతరంగా శబ్దాలను గ్రహిస్తూ ఉంటాము. అది బుద్ధిలో స్థితమవుతూ ఉంటున్నమాట. ఆ బుద్ధిలో స్థితమైనటువంటి ఏవైతే ఉన్నాయో ఆ ప్రయోగేణ అభిజ్వలిత, ప్రయోగం ద్వారా అభివ్యక్తం అవుతాయి ప్రయోగించినప్పుడు. అలా అభివ్యక్తమైన అన్ని కూడా ఎక్కడ ఉంటాయంటే ఆకాశ దేశ, అంటే ఆ శబ్దాలు అంటే ఈ వర్ణాలన్నీ కూడా ఎక్కడ ఉంటాయంటే ఆకాశంలో ఉంటాయి. అవి ప్రయోగం ద్వారా అవి అభివ్యక్తం అవుతాయి, ప్రకటన అవుతాయని చెప్పి చెప్పుకున్నాము. అలాగే ఇంకా ఈ అక్షర బ్రహ్మను వర్ణాక్షరాలను యథార్థంగా తెలుసుకుంటే పురుషం యునక్తి అని చెప్పుకున్నాం. వీటిని యథార్థంగా అక్షర బ్రహ్మను యథార్థంగా తెలుసుకున్నప్పుడు మనం పరమాత్మను తెలుసుకోగలుగుతాము అని చెప్పుకున్నాము. అలాగే వర్ణం అంటే ఏమిటి లేదా అక్షరం అంటే ఏమిటి అన్నప్పుడు అక్షరం నక్షరం విద్యా అశ్నోతేర్వా సర్వక్షరం వర్ణం వాహు పూర్వసూత్రే కిమర్థం ఉపదిశ్యతే అని చెప్పి ఈ శ్లోకం చెప్పుకున్నాము. అంటే ఎప్పుడు క్షరితం కాయింది, నష్టం కాయింది, ధ్వంసం కాయింది అక్షరం అంటామని చెప్పి. ఈ వర్ణాలు ఎందుకు ఉపదేశించబడ్డాయి అంటే ఈ వర్ణ జ్ఞానం అనేది ఇది ఇష్టసిద్ధి కోసము ఉపయోగించబడ్డాయి. అలాగే లఘుత అల్ప ప్రయత్నం చేసి ఎక్కువ లాభాన్ని పొందడం కోసము ఇవి వర్ణాలు ఉపదేశించబడ్డాయి, అంటే అక్షరాలు ఉపదేశించబడ్డాయి. ఎందుకంటే ఈ వర్ణ జ్ఞానంలో అంటే ఈ వర్ణ జ్ఞానం అనేది వర్ణాల యొక్క యథార్థ జ్ఞానం అనేది ఈ వాక్కుక విషయం అంట, వాక్కు యొక్క విషయం. ఎందుకంటే ఈ వర్ణాల్లో ఆ బ్రహ్మస్వరూపం ఉంది, అంటే బ్రహ్మ యొక్క తత్వము దీంట్లో నిగూఢమై ఉన్నది ఈ అక్షరంలో. అంటే అక్షరాన్ని యథార్థంగా తెలుసుకున్నప్పుడు అక్షర బ్రహ్మను గురించి ఎవరు ఎలాగైతే తెలుసుకుంటారో దాన్ని ఆధారం చేసుకొని మనం బ్రహ్మ స్వరూపాన్ని తెలుసుకోవచ్చు. అందుకే ఇక్కడ శ్లోకంలో వర్ణ జ్ఞానం వాగ్ విషయో ఎత్రచ బ్రహ్మ వర్తతే, అంటే ఏ శబ్దాలు అయితే ఏ అక్షరం అయితే బ్రహ్మ యొక్క స్థానం ఉంటుందో, విద్య యొక్క స్థానం ఉంటుందో, కాబట్టి అటువంటి బ్రహ్మస్థానం అయినటువంటి అక్షర బ్రహ్మను తెలుసుకున్నప్పుడే మనకు
ఆ ముక్తి, ఆత్మ పరమాత్మ దర్శనం కలుగుతుంది. దానికోసం అలాంటి ఇష్ట సిద్ధి కోసం ఈ వర్ణాలు అక్షరాలు ఉపదేశించబడ్డాయి. ఇంకా అల్ప ప్రయత్నం చేత ఎక్కువ లాభాన్ని పొందడం కోసము ఇది ఈ వర్ణ జ్ఞానం అనేది అవసరము. అందుకే అక్షరాలు ఉపదేశించబడ్డాయని చెప్పుకున్నాము. ఈ వర్ణాలు ఎలా ప్రకటమవుతాయంటే ఆకాశ వాయు ప్రభవ శరీరాత్ సముచ్చరన్ వక్రముపైతి నాద స్థానాంతరేషు ప్రవిభజ్యమానో వర్ణత్వమాగచ్చతి యహ సహ శబ్ద అని చెప్పి కూడా ఒక పరిభాష చెప్పుకున్నాము. ఆకాశము వాయు యొక్క సంయోగం చేత ఒక నాదం ఏర్పడి ఆ నాదము సముద్రం శరీరం నుండి ప్రవహిస్తూ అంటే నాభి ప్రదేశం కింది ప్రదేశం నుంచి పైకి ప్రవహిస్తూ వక్రముపైతి ఆ అవ్యక్త ధ్వని అనేది అది ముఖంలోకి వస్తుంది. అక్కడ నుంచి ఆ ముఖంలో ఉన్న అవ్యక్త ధ్వని అనేది భిన్న భిన్న స్థానాలకు వెళ్ళి విభాగం చెంది వర్ణ రూపంలో అభివ్యక్తం అవుతుంది అని మనము చెప్పుకున్నామని దాన్ని శబ్దం అంటాము. ఈ ఆకాశము వాయువు చేత వాయు యొక్క సంయోగం చేత నాదం ఏర్పడుతుంది అంటాం కదా. అది ఎలా ఏర్పడుతుంది అంటే ఆత్మ బుద్ధ్యా సమేత్యర్థాన్ ఆత్మ జీవాత్మ ఇక్కడ చెప్పటానికి వివక్షతోటి ఉచ్చరించడానికి వివక్షతోటి ఆకాంక్షతోటి అది ఆత్మ అనేది బుద్ధి మాధ్యంతో వర్ణాల యొక్క సమూహాన్ని కలిపి ఒక అర్థాన్ని నిశ్చయిస్తుంది. ఆ అర్థాన్ని మనోయుక్తే మనసుకు అంకితం చేస్తుంది. మనసు పోయి జఠరాగ్ని ప్రేరేపిస్తుంది. జఠరాగ్ని పోయి వాయువుని ప్రేరేపిస్తుంది. వాయువు అనేది వాయు ప్రతాడం ద్వారా అది మళ్ళీ హృదయస్థానం ప్రవహిస్తూ హృదయ ప్రదేశం నుంచి ముందుకెళ్తూ కంఠస్థానంలో కంఠ ఉండి ఆ ముఖస్థానంలోకి వచ్చేసి అక్కడ భిన్న భిన్న వర్ణ రూపంలో మనకు వర్ణ రూపంలో బయటకు వస్తుంది అని మనము ఈ రకంగా ఇంతవరకు చెప్పుకున్న ప్రకరణలో మనము చూశామండి. సో ఈ రకంగా మనం చూశాము. ఇప్పుడు మనకు స్థానాలు ఈ వర్ణోచ్చరణ శిక్షా శాస్త్రంలో ఎన్ని ఉన్నాయంటే మనకు 8 ప్రకరణాలు ఉన్నాయి. అందులో మొట్టమొదటి ప్రకరణం ఏంటంటే అథ ప్రథమం ప్రకరణం స్థాన ప్రకరణం. ఏ ప్రకరణము? మొదటి ప్రకరణం వచ్చేసి స్థాన ప్రకరణం. మొదటి ప్రకరణము అంటే స్థానాలు ఏ వర్ణము ఏ స్థానం నుంచి పలుకుతాము. కంఠస్థానం నుంచి పలుకుతామా, దంతస్థానం నుంచి పలుకుతామా, మూర్ధాస్థానమా, ఓష్ఠస్థానం, ఏ స్థానం నుంచి ఏ వర్ణం ఎలా ఉచ్చరించబడతాయి అనే చెప్పేటువంటి ప్రకరణం ఏదైతే ఉందో మొట్టమొదటి ప్రకరణం స్థాన ప్రకరణం అంట. అందుకే ఇప్పుడు చెప్పుకోబోయే ప్రకరణం స్థాన ప్రకరణం. మొత్తం 8 ప్రకరణాలు ఉన్నాయి. అది 8 ప్రకరణాలను కూడా ఒక శ్లోకం చెప్పుకున్నాం. స్థానమిదం కరణమిదం ప్రయత్న ఏషో ద్విధానిల స్థానం పీడయతి వృత్తికార ప్రక్రమ ఏషోథ నాభితలాత్ అని చెప్పి ఈ 4వ శ్లోకం మనం అది చెప్పుకున్నాము. ఇది 21 బిందు కింద. ఈ గ్రంథంలో ఎన్ని ప్రకరణాలు ఉన్నాయి అంటే 8 ప్రకరణాలు ఉన్నాయి. ఏ ప్రకరణలో ఏమేమి ఉన్నాయనేది నిన్న మనం చెప్పుకున్నాం. స్థాన ప్రకరణము, కరణ ప్రకరణము, బాహ్య ఆభ్యంతర ప్రకరణము, అలాగే బాహ్య ప్రకరణము, స్థాన పీడయతి స్థాన ప్రకరణం అంటే స్థాని ఆకాశం వాయుతో ఏ స్థానం సంయోగం చెందినప్పుడు ఏదైతే వాయు ప్రసంగంలో అయితే ధ్వని వ్యక్తం అవుతుందో అటువంటి ప్రకరణము. అలాగే ఆచార్యుల యొక్క ప్రకరణము, వర్ణాల యొక్క క్రమము, అలాగే నాభి ప్రదేశం నుంచి ఉత్పన్నమైనటువంటి స్వరాలు ఏవైతే ఉన్నాయో అవి ఏ రకంగా ఉత్పన్నం అవుతాయనే ప్రకరణం మనకు ఈ రకంగా 8 ప్రకరణాలు ఉన్నాయని మనం చెప్పుకున్నాం. అస్తు ఈ రకంగా నిన్న ఇంతవరకు మనం చూసాము. ఇప్పుడు అథ ప్రథమం ప్రకరణం అని మనం చెప్పుకోబోతున్నాం. అందులో కంఠంతో పలికేటువంటి వర్ణాలు ఏవి ఉన్నాయో అవి మనం చూద్దామండి. ఓకేనా? సో మీకు ఇంకో సందేహాలు ఉన్నాయా నిన్న చెప్పిన పాఠంలో? ఓకే అండి. అస్తు ప్రకృత మనుషురామ. ఇప్పుడు అందరూ జాగ్రత్తగా వినించండి. మనకి ముఖ్యంగా ఈ స్థాన ప్రకటన అత్యంత ముఖ్యమైన ప్రతి ఒక్కరికి చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. కాబట్టి స్లైడ్ మీద మీకు అందరికి కనిపిస్తుంది. నీట్గా చూసుకోండి. అనుకూలంగా ఉన్న పెన్ను పేపర్కి రాసుకోండి. నేను చెప్పేటప్పుడు మీరు రాసేసుకోవచ్చు. ముఖ్యంగా సూత్రం రాసుకుని చాలు. సూత్రంలోనే అర్థం ఉంది. ఓకేనా? సో మొట్టమొదటి 22 బిందు కింద మొట్టమొదటి సూత్రం ఇక్కడ క్రమంలో 5వ సూత్రం వచ్చేసి అకుహ విసర్జనీయాః కంఠ్యాః. ఏంటి? ఆ కు హ. ఆ అంటే అవర్ణం. కొన్ని ఆ అంటే అవర్ణం తీసుకుంటామండి. కు అంటే కవర్గం, హ అంటే హకారం. ఆ కు హ విసర్జనీయాః. ఇంకా విసర్జనీయం. విసర్జనీయం అంటే విసర్గం అని అర్థం. ఇవన్నీ కంఠ్యాః. ఇవన్నీ కంఠంతో పలికేటి వర్ణాలు. ఏంటి ఇవి? అకారము అంటే అవర్ణం. అంటే అవర్ణం అన్నప్పుడు ఏమొస్తుంది?
దానికి సంబంధించి హ్రస్వము, దీర్ఘము, ప్లుతం ఇవన్నీ వస్తాయండి. ఆ అంటే ఆ ఆ అంటే హ్రస్వ, దీర్ఘ, ప్లుతాలు మొత్తం తీసుకోబడతాయి అన్నమాట. తీసుకోబడతాయి. అందుకే ఇక్కడ ఇచ్చాయి కింద. కు అంటే కవర్గం అని చెప్పుకున్నాం. వర్ణమాలు చెప్పుకుంటే కు అంటే ఏంటి? కవర్గము. కు, చు, టు, తూపు అంటే మనం కు అంటే కవర్గము, చు అంటే చవర్గము, టు అంటే తవర్గము, టు అంటే తవర్గము, టు అంటే టవర్గము, పు అంటే పవర్గము. కచట తప అంటాం కదా, అవి క్రమంగా. తో కు అంటే కవర్గం, అంటే కవర్గంలో ఉండేటువంటి అక్షరాలు ఇవి క, ఖ, గ, ఘ,ంగ. ఈ 5 అక్షరాలు ఆ ఈ హ్రస్వ, దీర్ఘ, ప్లుతాలు విసర్జనీయా అంటే విసర్గాలు ఏవైతే ఉన్నాయో అవి. ఇవన్నీ ఎలా పలుకుతాము? కంఠంతో పలుకుతాము. కాలు చూసుకోండి. కంఠంతో పలుకుతుంది. ఇక్కడ ఏ స్థానం, పెదవులు కాని, నాలుక కాని, మూర్ధాస్థానం కానీ, తాలు కానీ ఏవి కదలటం లేదు. ఓన్లీ కంఠం కదులుతుంది. అలాగే కవర్గం చెప్పండి. క, ఖ, గ, ఘ,ంగ. ఇప్పుడు కంఠంతో పలుకుతున్నాం, ఇది పరీక్షించుకోవచ్చు. విసర్జనీయ కూడా కంఠంతో. రామ, లక్ష్మణ, భరత, సురేష, ఈశ్వర, బాలక, అహ అన్నప్పుడు కంఠం కలుగుతున్నాడ. ఆ ప్రేరణ నాభి ప్రదేశం నుంచి వస్తుంది. ఆ వాయు, మనం ఆకాశ వాయు అని చెప్పిన ఆకాశం వాయు యొక్క సంయోగం చేస్తే నాభి ప్రదేశం నుంచి ప్రవహిస్తూ కంఠస్థానంలోకి వచ్చి మనకి కంఠ భాగం నుంచి ఈ వర్ణం ఉచ్చరించబడుతున్నాయి. కాబట్టి ఈ వర్ణను కంఠ వర్ణములు అంటాం. కాబట్టి ఇవన్నీ ఎప్పుడు పలికితే కంఠంతో పలుకుతాము. ఏంటివి? ఆ కుహ విసర్జనీయా కంఠ్యా. ఆ కు హకారం కూడా అండి. హకారంలో హంస, హంస అన్నప్పుడు ఏమంటున్నాం? ఎక్కడి నుంచి వస్తుంది? కంఠం నుంచి వస్తుంది అన్నమాట. ఇక్కడ హకారం ఎప్పుడు ఉచ్చరించినా కూడా అది కంఠంతో పలుకుతాము. కాబట్టి ఇవన్నీ కంఠంతో పలికేటి వర్ణాలు ఇవేంటి. ఇవి కాకుండా మిగిలిన వర్ణాలు ఏమన్నా కంఠంతో పలుకాం అన్నమాట. అది వేదస్థానంతో పలుకుతాం. ఇది కంఠస్థానము అంటామట. ఈ వర్ణాలు ఈ వర్ణాలు ఏ స్థానం నుంచి ఉత్పన్నమవుతున్నాయి? కంఠస్థానం నుంచి ఉత్పన్నమవుతున్నాయి. కంఠస్థానం నుంచి అభివ్యక్తమవుతున్నాయి, ప్రకటీభూతమవుతున్నాయి, ప్రకాశితమవుతున్నాయి. ఏ రకంగా చెప్పుకోవచ్చు. ఓకేనా? మన కంఠంతో పలికేటువంటి వర్ణాలు ఏంటివి? ఆ, కు, హ. విసర్జనీయా అంటే విసర్గము. ఇవి 4 కంఠంతో పలికేటువంటి వర్ణాలు. అది కింద ఇచ్చాడు. ఆ కు అంటే అర్థాత్, క, ఖ, గ, ఘ,ంగ, కమ, హ హకారము. అవదంటే ఇంకా. విసర్జనీయ ఈ వర్ణం యొక్క కంఠస్థానం, ఈ వర్ణం కంఠస్థానము. అంటే కంఠం ఎక్కడ ఉంటుంది? జిహ్వాక మూల భాగంలో. మన నాలుక ఉందా? నాలుక యొక్క మూల భాగంలో ఉంటుంది అన్నమాట. నాలుక ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి ఈ వర్ణాలు ఉత్పన్నం అవుతాయన్నమాట. అందుకే కంఠం ఏంటంటే జిహ్వాక మూల, కంటక అగ్రభాగ్, కాకల్ కే నీచే దేశ్ అంటే కింది భాగం మనకు కనిపిస్తుండే. అది కింద మధ్యలో నోరు బాగా ఓపెన్ చేసినప్పుడు కింద ఒక దాన్ని మనం కదులుతూ ఉంటుంది, కనిపిస్తుంది. ఒకటి మనకు చేతికి అందుతూ ఉంటుందండి. అది ఒక మూతలాగా ఉంటుంది. మనం అది మనకు కనిపిస్తుంది బాగా. అది నాలుక యొక్క మూల భాగంలో ఉంటుంది అన్నమాట. ఓకే, సో అది ఇక్కడ తీసుకోవాలన్నమాట. కాకల్ కని చెప్తాం. అదని అక్కడి నుంచి ఇవన్నీ ఉత్పన్నం అవుతాయట. అందుకే ఆ కంఠస్థానం నుంచి ఈ వర్ణాలు ఉచ్చరించబడతాయి. కాబట్టి మనకు సూత్రం గుర్తుపెట్టుకుంటే దీని అర్థం గుర్తుకు వచ్చేసింది. ఆ కు హ, ఆ కు హ విసర్జనీయా కంఠ్యా. ఇవి కంఠవర్ణములు. ఓకేనా? సూత్రంలో స్పష్టంగా అర్థం ఉంది. ఇవి గుర్తుపెట్టుకుంటే మీకు ఈ కంఠంతో పలికిన వర్ణాలు మనకు గుర్తుండిపోతాయి. అస్తు, కంఠవర్ణాలు తెలిసే కదా. నెక్స్ట్ 23వ బిందులు ఏం చెప్పారు? హ విసర్జనీయ ఉదస్యౌ ఏకేషాం. హకారము విసర్జనీయ, హకార విసర్జనీయ, అకార విసర్జనీయౌ, ఉదస్యౌ ఏకేషాం. అంటే హకారం ఏదైతే ఉందో, హకారము విసర్జనీయం, ఇది 2 స్థానం ఏంటి? ఉదస్థానం. ఉదస్యౌ ఏకేషాం అంటే హావర్ణము విసర్గము. అవిసర్జనీయౌ ఉదస్యౌ ఏకేషాం. అవిసర్జనీయౌ ఉదస్యౌ ఏకేషాం అంటే
హకారము విసర్గము వీటి యొక్క ఉచ్చారణ ఏం చెప్పుకున్నాము, కంఠస్థానం చెప్పుకున్నాం కదా. కానీ వేరే ఆచార్య యొక్క మతానుసారంగా ఒక హకారము విసర్గాన్ని కంఠానికి నీచే స్తనంకే పై భాగంలో పై స్థానం నుంచి పలకాలి. స్తన భాగం నుంచి పై భాగం ఏంటి, కంఠం ఉంది కదా. కంఠాకి కొంచెం పై భాగం మూల భాగం నుంచి నాలుక యొక్క మూల భాగం నుంచి ఈ కంఠవర్ణాలు పలుకుతాయని చెప్పుకున్నామంట. పైన జిహ్వా యొక్క మూల భాగం అయితే ఉందో నాలుక యొక్క మూల భాగం దానికి కంఠం అని చెప్పి ఆ కంఠం నుంచి పలుకుతామని చెప్పాం. కానీ ఏకేశాం మతే అంటే కొంతమంది ఆచార్యుల యొక్క వేరే ఆచార్యుల యొక్క మతానుసారంగా ఒక హకారాన్ని విసర్గాన్ని కంఠం కింద నీచే భాగము స్తన భాగం నుంచి పై భాగం మధ్యలో అయితే కంఠం మనకి బయటికి కనిపిస్తుందో ఆ కంఠంతో పలకాలి అని వేరే ఆచార్యుల అభిప్రాయం. ఇలా కూడా పలకవచ్చు అని, ఇలా కూడా పలకాలి అని చెప్పి వేరే ఆచార్య యొక్క అభిప్రాయాన్ని ఇక్కడ వ్యక్తపరిచాడు మహర్షి పాణిని. మహర్షి పాణిని అనుసారంగా ఏంటి, ఇవన్నీ కూడా కంఠంతోనే పలకబడతాయి అని చెప్పాడు అన్నమాట, ఒక సిద్ధాంతం చెప్పాడు. కానీ వేరే ఆచార్య ఏమంటున్నారు, వాళ్ళని లేదండి ఒక హకారము విసర్గం మాత్రము ఆ కంఠము కింద రెండు స్తన భాగాలకు పైన మధ్య భాగం అవుతుందో కానీ అక్కడి నుంచి పలకాలి. జిహ్వా యొక్క మూల భాగం కంఠం అయితే ఉందో అదే కాకుండా కింద కంఠ భాగము స్తనాలకు పై భాగం మధ్య ఏదైతే ఉందో అక్కడి నుంచి హకారము విసర్గము ఉచ్చరించబడుతుంది అని చెప్పామన్నమాట. అది వేరే ఆచార్యుల యొక్క అభిప్రాయం. ఓకేనా. అందుకే ఉచ్చారణ స్థానం ఉదహస్థానం అంటే ఉదస్థానం నుంచి అంటే కంటికి కింది భాగం స్థనాలకు పై ఉదస్యౌ ఏకేశం అంటే ఉదస్థానం నుంచి అంటే ఉదహస్థానం అంటే హృదయస్థానం. హృదయస్థానానికి పై భాగాన కంఠానికి మధ్యలో ఈ రెండింటికి మధ్యలో ఉండేటువంటి భాగం ఏదైతే ఉందో అక్కడి నుంచి ఉచ్చరించాలి అని ఇక్కడ చెప్పబడింది. ఉదస్యం అంటే ఇక్కడ తాత్వం హృదయస్థానం అని అర్థం. కాబట్టి कई एक आचार्यों का ऐसा मत है कि हकारमो विसर्जनीयम का उच्चारण అంటే ఎలా ఉచ్చరించాలంటే ఉదహస్థానం అంటే కంటికే నీచే और स्तनों के ऊपर का स्थान से करना चाहिए. కంఠానికి కింది భాగము రెండు స్తనములకు పై భాగం మధ్యలో ఉండే భాగం ఏదైతే ఉందో అక్కడి నుంచి ఉచ్చరించాలి. ఏ వర్ణాలు, ఓన్లీ హకారము విసర్జనీయ అంటే విసర్గము, ఈ రెండు వర్ణాలు మాత్రమే అలాగా ఉచ్చరించాలి అని చెప్పి వేరే ఆచార్య యొక్క అభిప్రాయం కూడా వ్యక్తపరిచారు. ఎందుకంటే ఆయన కూడా ప్రామాణిక ఆచార్య, అందుకే ఆయన పెరుగు తీసుకున్నాడు. పలానా ఆచార్య అలా కూడా చెప్తారు, అలా కూడా ఉచ్చరించవచ్చు అని చెప్పి వాళ్ళ యొక్క మతాన్ని కూడా ఇక్కడ ఉల్లేఖించారు అనమాట. ఇది దీని యొక్క తాత్పర్యం. సో హవిసర్జనీయౌ ఉరస్యౌ ఏకేశాం, ఇది రెండవ సూత్రం మనకు ఈ ప్రకరణంలో. ఓకేనా. క్రమ సంఖ్య 5, 6 ఇచ్చారు మనకు ఇక్కడ. క్రమంగా ఇక ఈ ప్రకరణం 1, 2 పెట్టుకుంటేనా రెండవ సూత్రము హవిసర్జనీయ. హ అంటే హకారం, విసర్జనీయ అంటే విసర్గము. ఉరస్యౌ ఏకేశం, ఉరస్యౌ ఈ రెండు మాత్రము ఉదస్థానము కంఠ కింది భాగంతో పలుకుతాము, పలకాలి అని చెప్పి ఆయన అభిప్రాయాన్ని ఇక్కడ వ్యక్తపరిచారు. అందుకే హవిసర్జనీయ ఉరస్యౌ ఏకేశాం అని ఈ రెండో సూత్రం మనం చెప్పుకున్నాం. అస్తు 24 బిందు ఈ సూత్ర సంఖ్య 7లో ఉంది. మనకు స్థాన ప్రకారం ప్రకారంగా మూడో సూత్రం ఏం చెప్పుకున్నాము, జిహ్వా మూలీయో జిహ్వ్యః. జిహ్వా మూలీయో జిహ్వ్యః, జిహ్వాక మూల భాగం, నాలుక యొక్క మూల భాగం అయితే ఉందని జిహ్వా స్థానం అంటామంట. జిహ్వా మూలీయో జిహ్వ్యః అంటే ఇంకా దాని గురించి కొంచెం చెప్తున్నాడు. అవరు వే ఐసబి మాంతే అంటే వేరే ఆచార్యంగా దాన్ని ఏ విధంగా స్వీకరిస్తారు అంటే ఎవరు పైన చెప్పినా ఏకేశాం ఆచార్యన మతేన అని చెప్పినదా కొంతమంది ఆచార్యుల యొక్క అభిప్రాయం ప్రకారంగా. और वे ऐसा भी मानते हैं, क्या मानते हैं, जिसलिए कि जीभ के मूल से అంటే నాలుక యొక్క మూల భాగంలో, నాలుక యొక్క మూల భాగంలో అంటే ఇసే దీన్ని ఏమంటే జిహ్వా మూల్యం అంటాం. మనం ముందు చెప్పుకున్నా జిహ్వా మూల్యం అంటాము. జిహ్వా మూల్యం అంటే ఇది ఎక్కడ ఉంటుంది, నాలుక యొక్క మూల భాగం నుంచి ఉచ్చరిస్తామంట. నాలుక యొక్క మూల భాగం నుంచి ఉచ్చరిస్తాం అంటే దాన్ని జిహ్వా, నాలుక యొక్క మూల భాగం నుంచి ఉచ్చరిస్తాం కాబట్టి దాన్ని ఏమంటాం జిహ్వా మూల్యం కూడా చెప్పుకుంటాం. అంటే జిహ్వా మూల్యం ఎలా తెలుస్తుంది అంటే కవర్గం ఉచ్చరించామనుకోండి అది జిహ్వా మూల్యం అయిపోతుంది. ఓకేనా. అందుకే జిహ్వా మూల్యం జీబ్కే మూల అంటే నాలుక యొక్క మూల భాగం నుంచి ఉచ్చరిస్తాం కాబట్టి దాన్ని జిహ్వా మూల్యం కూడా అంటామట. అందుకే జిహ్వా మూల్యంతో ఉచ్చరించాలి అని చెప్పి దాన్ని ఇంకా స్పష్టత కోసం అలా చెప్పామట. ఈ స్తనానికి స్తనములకు పై భాగాన కంఠ కింది భాగాన అని చెప్పకుండా దీన్ని వేరే ఆచరణ చెప్తున్నారు. జిహ్వా మూలియో జిహ్వ్యః. జిహ్వా అంటే నాలుక యొక్క మూల భాగం నుంచి అంటే జిహ్వా
మూల్యం ఏదైతే ఉందో జిహ్వా మూల్యం నుంచి కూడా ఉచ్చరిస్తారు. ఏంటివి? ఈ హకారము విసర్గము అని దీని స్పష్టత కోసం ఈ రకంగా చెప్పారన్నమాట. దీన్ని స్తనములకు ఉరస్యవు అని చెప్పకుండా జిహ్వా మూల భాగం నుంచి ఈ వర్ణాలు ఉచ్చరించబడతాయి. ఏవి? హకారము విసర్గము. అందుకే వీటి ఇస్లే జిహ్వా మూలి కహాతా హై. అందుకే వీటిని రెండు వర్ణం జిహ్వా మూలం కూడా చెప్పుకోవచ్చు. ఏంటండి? జిహ్వా మూలము అని కూడా చెప్పారన్నమాట. ఓకే, ఇది దీని యొక్క తాత్పర్యం. సో ఈ 3 సూత్రాలు దీంతో సంబంధించి ఉన్నాయండి. అర్థమైందా? ఇంకొకటి స్లైడ్ మార్చండి. ఈ 3 స్పష్టమయ్యే ఎవరికైనా సందేహం ఉందా? తర్వాత మీకు చెప్పిన తర్వాత మీరు అడుగుతాను, అప్పుడు చెప్పండి. నెక్స్ట్ చూడండి, స్లైడ్ మార్చండి లక్ష్మి గారు. కవర్గ రువర్ణశ్చ జిహ్వ్యః. ఇంకా ఇందులో ఎక్కడెక్కడ మార్పులు అవి చెప్తున్నాడు. కవర్గ అంటే కవర్గం తెలుసు కదా, క ఖ గ ఘంగ. కవర్గము రువర్ణశ్చ, రుకారం అండి. రువర్ణం అంటే హ్రస్వము దీర్ఘము ప్లుతం మొత్తం వస్తాయి ఇక్కడ కూడా. రువర్ణం అనగానే రు అలాగే ప్లుతవర్ణము తీసుకుంటాం అన్నమాట. సో కవర్గ రువర్ణశ్చ, కవర్గ రువర్ణశ్చ జిహ్వ్యః అని ఇక్కడ చెప్పుంది. ఇక్కడ చెప్పిన స్థాన ప్రకారం 4వ సూత్రం ప్రకారంగా అంటే వారికి ఇంకా వీరి యొక్క అన్య ఆచార్య యొక్క అభిప్రాయం ప్రకారంగా ఈ కవర్గం అనేది రివర్ణం అనేది అంటే హ్రస్వ దీర్ఘ ప్లుతాలు కూడా జిహ్వా మూలం నుంచే ఉచ్చరించబడతాయి. కాబట్టి ఈ వర్ణాలను, ఏ వర్ణాలను? కవర్గము రివర్ణము. ఇక్కడ ఒక వర్ణం ఎక్కువ కలుపుకున్నాండి. కవర్గ రివర్ణశ్చ జిహ్వ్యః. జిహ్వా అంటే నాలుక యొక్క జిహ్వా అంటే నాలుక అండి. నాలుక యొక్క మూల భాగం నుంచి ఉచ్చరించబడతాయి. కాబట్టి నాలుక యొక్క మూల భాగం నుంచి ఉచ్చరించబడే దోషం లేదు, అలా కూడా ఉచ్చరించవచ్చు అని వేరే ఆచార్య దాన్ని ఇంకా ఈ రకంగా చెప్పారు అనమాట. కాకపోతే ఇంకా రువర్ణం కూడా తీసుకున్నారు. రువర్ణం కూడా ఇది కూడా జిహ్వా మూలం చేతిలో ఉచ్చరించబడుతుంది, కాబట్టి అలా ఉచ్చరించబడే దోషం కాదు అని ఇక్కడ కూడా ఇది చెప్పబడింది అన్నమాట. ఓకేనా? అలాగే ఇలా చెప్పిన తర్వాత ఏం చెప్పాము? కవర్గము రువర్ణం కూడా, కవర్గ రువర్ణశ్చ అంటే ఇంకా రుకారం కూడా, జిహ్వ్యః అంటే జిహ్వా మూల స్థానం నుంచి కూడా పలకవచ్చు, తప్పు లేదు, దోషం కాదు అని చెప్పి ఈ రకంగా వేరే ఆచార్య అభిప్రాయం వ్యక్తపరిచారు ఇక్కడ. అలా చెప్పిన తర్వాత ఇంకొక ఇదే విషయం ఏం చెప్పబడిందంటే, లేదండి సర్వముఖ స్థానం అవర్ణం ఇత్యేకే. కానీ అక్కడ మనకు కంఠవర్ణ అకారం ఉంది కదా, అవర్ణం ఉంది కదా, ఆ అవర్ణం మాత్రం సర్వముఖ స్థానం, సర్వముఖ స్థానం అవర్ణం ఇత్యేకే. కొంతమంది ఆచార్యులు ఏమంటున్నారంటే అకారాన్ని, అకారాన్ని మొత్తం సంపూర్ణ ముఖంతో పలకవచ్చు. ఏం పలకవచ్చు? కంఠంతో కాదు, కంఠం ఒకదాంతో కాదు, కంఠంతో పలకవచ్చు. సర్వముఖ స్థానం సంపూర్ణ ముఖం నుంచి పలకవచ్చు, ఇబ్బంది లేదు, ఎలాగైనా పలకవచ్చు. కేవలం అవర్ణమే అండి, అన్ని కాదు. అవర్ణము సర్వముఖ స్థానం, అవర్ణం అనేది సర్వముఖ స్థానం, సంపూర్ణ ముఖం నుండి మనం ఎలాగైనా పలకవచ్చు అవర్ణాన్ని. అంటే అవర్ణంలో ఉండే హ్రస్వ దీర్ఘ ప్లుతాలను ఎలాగైనా పలకవచ్చు, సంపూర్ణ ముఖం ఉపయోగపడుతుంది, అలా కూడా ఉచ్చరించవచ్చు. ఇత్యేకే అంటే ఏకేశం ఆచార్యన మతేన, కొంతమంది ఆచార్యుల యొక్క మతానుసారంగా. కాబట్టి ఇక్కడే ఒక మతం ఏమొచ్చింది? పాణినీయ మతానుసారంగా ఏంటి? అవర్ణం కూడా కంఠంతోనే పలకాలి. కానీ వేరే ఆచార్యం చెప్పారు హకారము విసర్గము జిహ్వా మూలంతో పలకాలి, అంటే జిహ్వా మూలంతో ఉచ్చరించవచ్చు. అలాగే వేరే ఆచార్యం చెప్పారు కవర్గము రివర్ణశ్చ, ఇది కూడా జిహ్వా మూలంతోనే ఉచ్చరిస్తాము, అలా ఉచ్చరించడం తప్పు కాదు అని చెప్పారు అనమాట. అలాగే వేరే ఆచార్యం ఏమంటున్నారు? అవర్ణాన్ని సంపూర్ణ ముఖస్థానంతో కూడా ఉచ్చరించవచ్చు, కంఠంతోనే కాదు, సంపూర్ణ ముఖస్థానం, సర్వముఖ స్థానం అవర్ణం ఇత్యేకే అని చెప్పి వేరే ఆశలు అవర్ణాన్ని సంపూర్ణ ముఖంతో పలకవచ్చు అని ఇక్కడ వీరు అభివ్యక్తం చేశారు. ఇందులోనే దీనికి సంబంధించిందే ఇంకొక సూత్రము, కంఠ్యాన్ ఆస్య మాత్ర, కంఠ్యాన్ ఆస్య మాత్రాన్ ఇత్యేకే. కంఠ్యాన్ అంటే ఏమిటి? కంఠంతో పలికే వర్ణాలు. అంటే వేరే ఆచార్య ఏమంటున్నా అంటే, వేరే ఆచార్య యొక్క అభిప్రాయం ఏమంటున్నా అంటే, వేరే ఆచార్యులు అంటే
ఆచార్య పాణినికి అంటే భిన్నమైన ఆచార్యులు, వాళ్ళ సమకాలంలో ఉండే ఆచార్యులు, అంటే వాళ్ళు ప్రామాణికమైన ఆచార్యులు అనమాట. వాళ్ళ మతాలు కూడా ఇక్కడ ఉల్లేఖిస్తున్నారు. వాళ్ళు ఈ వర్ణాలు ఎలా ఎలా చెప్పేవారు, ఏ విధంగా దీన్ని పలికేవారు అని కూడా దాన్ని ఉల్లేఖిస్తుంది అనమాట. సో కంటియాన్ ఆస్య మాత్రాన్ ఇత్యేకే. ఈ కంఠ వర్ణాలు ఏవైతే ఉన్నాయో వేరే ఆచార్యులకు మతానుసారంగా ఏ ఏ వర్ణాలకు కంఠస్థానమో, ఏ ఏ వర్ణాలను అయితే కంఠంతో పలకమని చెప్పామో ఆ కంఠ వర్ణాలకు ఉచ్చారణ ముఖంతోనే మొత్తం ముఖంతో కూడా పలుకోవచ్చు అని చెప్పడానికి కూడా దోషం కాదు అని చెప్పినాడు. ఆస్యం అంటే ముఖం అండి. ఇక్కడ కంటియాన్ ఆస్యన్ అంటే కంఠవర్ణంలో అంటే ముఖవర్ణం చేత కూడా పలకవచ్చు అని వేరే ఆచార్యులు చెప్పారన్నమాట. ఏ ఏ వర్ణాలకు స్థానం ఏం చెప్పామో, కంఠస్థానం చెప్పామో ఆ వర్ణాలు అన్నింటినీ కూడా ముఖ మాత్రం చేత కూడా పలకవచ్చు, దోషం కాదు, అశుద్ధం కాదు అని వేరే ఆచార్య అని చెప్పారు. ఏం చెప్పారు? పైనేమో కవర్గము రువర్ణమే మాత్రము జిహ్వామూలంతో ఉచ్చరించబడతాయి, అది దోషం అని చెప్పారు. అకార విషయంలో సర్వముఖం స్థానం అవర్ణం ఇత్యేకి అని వేరే ఆచార్య చెప్పారు. ఇక్కడ ఏమంటారు మళ్ళా కంఠవర్ణాలు ఏవైతే ఉన్నాయో ఆస్య మాత్రం ఇత్యేకే. ఓకే, ఆస్య మాత్రం ఇత్యేకే అని చెప్పి ఇక్కడ చెప్పబడింది అనమాట. అంటే కంఠంతో పలికేటువంటి వర్ణాలు ఏవైతే ఉన్నాయో, అంటే ఏ ఏ వర్ణాలు కంఠస్థానమో అవన్నీ కూడా ముఖ మాత్రం చేత కూడా పలకవచ్చు. ఆస్యం అంటే ముఖం మాత్రం చేత కూడా పలకవచ్చు, దోషం లేదు అని వేరే ఆచార్య అభివ్యక్తం చేశారన్నమాట. చూడండి, ఆచార్య పాణిని మనకి ఏం చెప్పారండి? సింపుల్ గా ఒక సూత్రం చెప్పారు. ఆ కు హ విసర్జనీయా కంఠ్యాహ అని పాణి మహర్షి చెప్తేనా వేరే ఆచార్యులు వచ్చి ఏం చెప్పారు? లేదండి, ఇవన్నీ హకారం విసర్గం మాత్రము జిహ్వామూలంతో పలకవాలి, అలా కూడా పలకవచ్చు అని వేరే ఆచార్యులు చెప్పారు. ఎందుకంటే జిహ్వాగ్రం నుంచే జిహ్వామూల్యం నుంచి ఈ వర్ణం ఉచ్చరించబడతాయి అని చెప్పి దాని స్పష్టత కోసం ఇవన్నీ జిహ్వామూలంలో ఉన్నాయి కానీ జిహ్వామూల్యం అని చెప్పొచ్చు, జిహ్వామూల్యం నుంచి ఉచ్చరించబడే వర్ణాలని చెప్పి చెప్పుకున్నామట. అలాగే కవర్గము రువర్ణాన్ని వేరే ఆచార్య చెప్పారు. కవర్గంతో పాటు రువర్ణాన్ని కలుపుకొని ఈ మాత్రమే ఎలా పలకవచ్చు, ఇవి కూడా జిహ్వామూలం నుంచే పలకాలి, అది తప్పు కాదు అని చెప్పారు. అలాగే వేరే ఆచార్య సర్వముఖ స్థానం అవర్ణాన్ని సంపూర్ణ ముఖంతో పలకవచ్చు, ఇబ్బంది లేదు. ఇంకే వేరే ఆచార్య వచ్చేసి లేదండి, కంఠంతో ఏ ఏ వర్ణాలు పలుకుతా అన్నిటిని కూడా ముఖంతో పలకవచ్చు, తప్పేం లేదు అని చెప్పి ఈ రకంగా వేరే ఆచార్య దీన్ని ఈ రకంగా తీసుకోవచ్చు. అవే కంఠవర్ణాలను. ఓకే, ఇవి ఈ రకంగా మనం చెప్పబడ్డాయి ఈ విషయంలో కంఠవర్ణ స్థానంలో. కానీ పాణ్య మతానుసారంగా ఏంటి? సింపుల్ గా ఆ కు హ విసర్జనీయ ఈ 4 వర్ణాలు కంఠవర్ణాలు, ఇవి కంఠంతో ఉచ్చరించాలి అని స్పష్టంగా చెప్పేశాం. కానీ ఇక్కడ మతాభిప్రాయాలు ఇలా ఇలా ఉన్నాయని చెప్పి అవి కూడా మనం చెప్పుకున్నామట. కానీ దాంట్లో కొంచెం సూక్ష్మ భేదము, దాని అంతా దీంట్లో లోతు తీసుకోవాల్సిన అవసరం. సిద్ధాంతం అని చెప్పుకున్నామట, దాదాపు అక్కడే ఉంటాయన్నమాట. అది పూర్తిగా మనం ఇదమిత్తం అని చెప్పలేమన్నమాట. లోపల మనం చూడటం లేదు కదా, ఏది ఎక్కడ టచ్ అవుతుంది. కానీ సాధ్యమైనంత మాకు అనుభవం ద్వారా తెలుస్తుంది, అనుభూతి ద్వారా తెలుస్తుంది ఇవన్నీ ఎక్కడి నుంచి ఉచ్చరించబడుతుందని చెప్పి. కానీ కొంత మతభేదము అన్య ఆచార్యులు కొంచెం ఇది కూడా టచ్ అవుతుంది, కానీ ఇది కూడా తీసుకోవచ్చు. వీళ్ళంతా పాణి మహర్షి ఖండించలేదండి, ఇలా కూడా చెప్పవచ్చు అని చెప్పి, అలా కూడా అని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేశారు. ఇలా కూడా చెప్పవచ్చు అని ఇబ్బంది అని చెప్పి వాళ్ళ అభిప్రాయం వ్యక్తపరిచారు. ఎందుకు కొంచెం దగ్గర సంబంధం ఉంది కాబట్టి. ఓకేనా? ఆ రకంగా కంఠవర్ణ స్థానంలో ఈ రకంగా మనం చెప్పుకున్నామండి. ఓకే, సో ఈ రకంగా సూత్రం ఏంటి? ఆకుహ విసర్జనీయా కంఠ్యాహ హవి హ విసర్జనీయ ఉరస్యౌ ఏకేషాం హవిసర్జనీయ ఉరస్యౌ ఏకేషాం జిహ్వామూలీయో జిహ్వ్యః కవర్గ రువర్ణశ్చ జిహ్వ్యః సర్వముఖస్థానం అవర్ణం ఇత్యేకే. సర్వముఖస్థానం అవర్ణం ఇత్యేకే అంటే అవర్ణం సర్వముఖస్థానం అట. సర్వముఖస్థానం అవర్ణం ఇత్యేకే కంఠ్యాన్ ఆస్య మాత్రాన్ ఇత్యేకే అని చెప్పి ఈ సూత్ర కంఠానికి సంబంధించిన సూత్ర అన్ని ఆచార్యుల యొక్క అభిప్రాయాన్ని పాణి మతానుసారంగా అభిప్రాయాన్ని కూడా మనం వ్యక్తపరుచుకున్నామండి. అస్తు. ఇప్పుడు ఈ కంఠవర్ణానికి సంబంధించి ఆ కు హ
విసర్జనీయ. ఈ 4 వర్ణాల స్థానంలో కంఠ స్థానం చెప్పుకున్నాము. ఇందులో అర్థం కానిది ఉందా? ఓకే అండి. సో ఈ వర్ణాలు మీకు స్పష్టంగా అర్థమయ్యాయి. నెక్స్ట్ చూడండి, ఇవి కంఠ వర్ణాలు మనం చెప్పుకున్నాం. నెక్స్ట్ సూత్రం వచ్చేసి ఇక్కడ 11 సూత్రం కింద చెప్పారు, సూత్ర సంఖ్య ఇక్కడ. నెక్స్ట్ గమనించండి, తాలు స్థానాలు. తాలు వర్ణాలు ఎలా ఉన్నాయి అవి గమనిద్దాం. 11 సూత్రంలో ఇక్కడ 11 నియమం కింద సూత్రం కింద సంఖ్య కనిపిస్తుంది మనకు, అదే కంటిన్యూ చేసుకోండి, గుర్తు పెట్టుకోండి. సో తాలు స్థానాలు ఏంటివి? తాళువులు అంటే ఏంటిదండి? ఓకే ఒకటి అంటాం. స్వరం ఛేదం అస్తి భో. తాళువులు అంటే ఏంటిదండి? ఇప్పుడు వినిపిస్తుందా అండి మహోదయ? మహోదయ పునః ఛేదం అస్తి మహోదయ, పునః ఛేదం ఆగచ్చతి. धारा सम्यक् नास्ति महोदय. అండి ఇప్పుడు महोदय सम्यक् न श्रूयते महोदय. अधुना श्रूयते महोदय? न शृणोति महोदय, ఛేదం अपि अस्ति. ब्रेक आगच्छति. స్వరఛేదం ఆగచ్చతి మహోదయ. జీ ఇప్పుడు వినిపిస్తుందండి? మహోదయ. అస్తు. ఇప్పుడు చూడండి, గమనించండి, ఇచు యశాస్తాలవ్యాహ. ఏంటండి సూత్రం వచ్చేసి ఇచు యశాస్తాలవ్యాహ. ఈ అంటే ఈ వర్ణము. ఈ వర్ణం అన్నప్పుడు హ్రస్వ దీర్ఘ ప్లుతాలు మొత్తం తీసుకోవచ్చు. ఇకారం, అకారం, ఉకారం ఉన్నప్పుడు అదే వర్ణం మాత్రం తీసుకోవాలన్నమాట. ఓకేనా? ఇక్కడ ఈ వర్ణం తీసుకోవాలి. అస్తు. చు అంటే చవర్గం. ముందు చెప్పిన కు అంటే కవర్గం చెప్పిన ఇలాగా చు అంటే చవర్గం అని అర్థం. చవర్గంలో ఏ అక్షరాలు వస్తాయి? చ, చ, ఛ, జ, ఝ, ఞ. ఈ 5 వర్ణాలు వస్తాయంట. చ, ఛ, జ, ఝ, ఞ. అలాగే యా పక్కనే ఉంది యకారం. ఏంటి పక్కన ముందు హా తీసుకునే కదా, అకుహ. ఇక్కడ తీసుకుని యా తీసుకోబడింది. యకారము, యకారం కూడా తీసుకోబడింది. అంటే ఈ వర్ణము చు అంటే చవర్గము, చవర్గంలో ఉండే 5 అక్షరాలు. యా అంటే యకారము, యవర్ణము. ష అంటే షకారము, తాళవి షకారం ఏదైతే ఉందో. ఇవన్నీ ఏంటివి? ష, శంఖంలో ఉండే షకారం అన్నమాట. ఓకేనా? ఈ షకారం ఏంటి? ఈ 4 వర్ణాలు ఈ చు యా ష, ఈ చు యా ష. ఈ 4 వర్ణ తాళవ్యాహ, తాలుతో పలుకుతాము. ఏంటి? తాలుతో పలుకుతాం. తాలు అంటే ఏమిటి? ఇది మనం గమనించాలి. తాలు అంటే దంతాలకు పైన, అంటే దాంతోకే, అంటే దంతాలకు పైన మనకు తాలు స్థానం ఉంటుందండి. దవడలు మహోదయ, దవడలు కదా మహోదయ. అంటే అంటే మన పనులకు పై భాగం ఉచ్చరించాలి. దవడల పైన ఉండే కదా, దంతాల మీద పైన ఉండే, మనం మాట్లాడుతూ గడ్డలుగా పడుతున్నాం. చెంపలకి మధ్యలో ఉంటాయి కదా, దవడ పై భాగన, పండ్లకు పై భాగన మధ్యలో ఉండే భాగం తాలు అంటాం అట.
మనం మాట్లాడి గడ్డలు పడుతూ ఉంటామంట. మధ్యలో చూడండి, చెంపలు కింది భాగంలో పండ్లను ఆనుకొనే పై పండ్లను కింది పండ్లు అంగుటి మధ్యలో అండి. ఏగుతున్నాయో అంగుటి అంగుటి ఏ విధంగా అంగుటి పెట్టుకుంటాం అండి. అలాగా. ఆ, నాలిక పైకి అది తాలు అంటాం అంటి అంట. దంతాలకు పై ఆ భాగం పైన ఏవైతే అంటుకుంటే ఉన్నాయో అది అది తీసుకోవాలి. అంగిలి అంటారండి. ఆనుకునే- అంగిలి, అదే అంగుటి కాదు, అంగిలి. అంగిలి. అంగిలి అని చెప్పి చెప్పకూడదు. అంగుటి కాదు, అంగిలి చెప్పాలి. ఓకే అండి. సో నాలుక ఈ పైన రకంగా దంతాలకు పై భాగం ఉన్న భాగం అయితే అక్కడి నుంచి పలికేటువంటి స్థానం అయితే ఉందో వాటిని తాలు అంటామంట. తాలు అక్కడి నుంచి ఉచ్చరించబడతాయి. కాదు చూడండి, చ చ దంతాల పై భాగం తాలు అది కదులుతుందన్నమాట. చ ఛ జ ఝ యా అవే కదులుతున్నాయి అన్నమాట. యా ష ఈ ఈ ఈ ఏ కదులుతుంది, దంతాల పై భాగం తాలు భాగం కదులుతుంది అన్నమాట. అందుకే ఈ వర్ణ తాళవ్యాహ అని చెప్పాను. తాలు వర్ణంతో పలికేటువంటి వర్ణాలు. ఈ వర్ణాలు ఎప్పుడు ఉచ్చరించే ఇలాగే ఉచ్చరిస్తామండి. కంఠంతో కానీ ఇంకా వేరే స్థానంతో ఉచ్చరించామట. ఏ వర్ణాలు ఎక్కడి నుంచి ఉచ్చరించబడతాయని చెప్పుకున్నామట. కాబట్టి ఈ సు యా ష ఈ 4 వర్ణాలు ఎలా ఉచ్చరిస్తాము, తాలు స్థానంతో ఉచ్చరిస్తాము అని ఇక్కడ మనం చెప్పుకున్నాం. అంటే చాకే ఉచ్చరించే స్థానంలో అంటే నాలుక యొక్క క్రియ అనేది చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఇక్కడ యా 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 అన్నప్పుడు కొంచెం నాలుక కూడా కింద మనం అల్ప సహాయంగా ఉంటుందండి. చ ఛ జ ఝ యా మీరు ఉచ్చరించుకుంటూ చూడండి. ఇక్కడ నాలుక యొక్క భాగం కూడా కొంచెం టచ్ అవుతున్నాడు, కొంచెం పని చేస్తుంది అక్కడ ఈ వర్ణాలు ఉచ్చరించడంలో. అంటే ముఖ్యంగా పై భాగము తాలు స్థానం ఉచ్చరిస్తుంది, దానికి తోడుగా ఈ నాలుక కొంచెం సహాయంగా ఉంటున్నాడు ఈ వర్ణాలు ఉచ్చరించడంలో. అందుకే అంటే ముఖ్యంగా చకాలను ఉచ్చరించడంలో, చవర్గంలో ఉండే అక్షరం చకాలను ఉచ్చరించడంలో నాలుక యొక్క ప్రయోగం కూడా తీసుకోబడుతుంది. అలాగే షకారము అన్ని కాదండి. చ చ అన్నప్పుడు చూడండి, చ నాలుక కూడా మనకు టచ్ అవుతున్నాం, నాలుక లేకుండా పలకలేదని. మళ్ళీ జ జ అన్నప్పుడు అంత కదలటం లేదు నాలుక. చ చాలా ఎక్కువగా కలిగిస్తున్నాం అట. అలాగే చకాలను ఉచ్చరించడంలో ష ష శంఖంలో ష అంటున్నాం కదా, షాని ఉచ్చరించినప్పుడు నాలుకను ఉపయోగించుకుంటున్నాం అట. కాబట్టి ఈ రకంగా రెండు సహాయం చేత, ముఖ్యంగా తాలు స్థానం చేత తాలుకి కొంచెం సహాయంగా ఉన్నాయి. ఏవి చకాలను ఉచ్చరించడంలో, షకాలను ఉచ్చరించడంలో. సో ఇవన్నీ 4 వర్ణాలు ఏవైతే ఉన్నాయో వీటిని తాలు స్థానములు అంటాము. ఏంటివి? ఈ చు య శాస్తాలవ్యాహ, ఇచు యశాస్తాలవ్యాహ అని మనం ఇక్కడ చెప్పుకున్నామండి. ఓకేనా? తాలు వర్ణాలు స్పష్టమయ్యాయా? కంఠ వర్ణాలు చెప్పుకున్నాము, తాలు వర్ణాలు చెప్పుకున్నాము. ఇప్పుడు ఎల్లప్పుడు ఇలాగే ఉచ్చరించాలన్నమాట. రేపు మీకు ఆ తాలు స్థాన వర్ణాలు కంఠం ఎక్కడ అనేది నేను వారు ఆచార్య ఉదయం కాదు మీకు ఏదో ఛాయాచిత్రాలు చూపించదా, అది చెప్పడం కష్టం. దానికి లోపల బాగా ఎలా మనం కొంతవరకు ఏదో డాక్టర్లు ఉన్న వాళ్ళు ఏదో వాళ్ళు మన్ని కోస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి కొంచెంవరకు ఐడియా ఉంటుందేమో, కానీ ఆ డిసెక్షన్ చేస్తూ ఉంటారు కాబట్టి ఆ బాడీని చెక్ చేస్తుంటారు, కంఠాన్ని కోస్తూ ఉంటారు, వాళ్ళకి కొంచెం ఏమైనా అవగాహన ఉంటుందేమో. కానీ మనం చూడడం కష్టం, లోపల బాగా చూపించే కష్టం. ఇప్పుడు ఉన్నటువంటి యంత్రాల ద్వారా చూడవచ్చు ఏది ఎలా ఉచ్చరించబడుతుందని. కానీ మనకు ఇది స్వరపాఠం చెప్పేటప్పుడు, సస్వరపాఠం నేర్చుకునేటప్పుడు అనుభవం ద్వారా మీకే అర్థం అవుతుంది ఏది ఎక్కడ టచ్ చేస్తున్నాము. కొంచెం సూక్ష్మంగా ధైర్యంగా పరీక్షించినప్పుడు మనం చెప్పుకునే స్థానాలే కదులుతూ ఉంటాయన్నమాట. అవే కదులుతూ ఉంటాయి, మిగతా ఏ స్థానం కదలవు. ముఖంలో కంఠం అంటే కంఠస్థానం కదులుతుంది. ఇప్పుడు తాలు అంటే ఆ వర్ణాలు వచ్చిన తాలు స్థానం పలుకుతుంది, మిగతా ఏ స్థానం పలకదన్నమాట. ఆ పెదవులు కానీ, ఇంకా కంఠం కానీ, ఇంకా మూర్ధ కానీ ఇవన్నీ టచ్ కావన్నమాట. ఏవైతే చెప్పామో వర్ణాలకు అవే స్థానము పనిచేస్తుంది అక్కడ. అది మనం తాలు వర్ణాలను ఉచ్చరించే వర్ణాలు మనం చెప్పుకున్నాం. తాళవే స్థానాలు ఈ ఇచు యశాస్ అని చెప్పి చెప్పుకున్నామండి. అస్తు. ఇప్పుడు ఇచు యశాస్ తాళవ్యాహ, ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు. తాలు వర్ణాలు ఏంటివి? ఈ చు యా ష, ఈ 4 వర్ణాలు. నెక్స్ట్ వచ్చేసి చూడండి మూర్ధాస్థానాలు. మూర్ధ అంటే ఏంటి? మన పైన అంటాం కదా, పై భాగం మనకు దవడ కింద అంటే కొండ నాలుక అంటే కొండ పై భాగం మూర్ధ అంటాం కదా. ఆ మూర్ధ భాగం అంటే పైన మనకు కనిపిస్తుంది, కొండలాగా ఉంటుంది అంట. పైన ఎలా ఉంటుంది? కొండలాగా ఉంటుంది పైన చూస్తే పై భాగం అంతా కూడా. సో దాన్ని మూర్ధ అంట, మూర్ధాస్థానం. చూడండి అవి ఎలా పలుకుతాయని చూద్దాం. రుటు రష
దీన్ని రీ అంటాము, మన మాతృభాషలో ఇక్కడ రు అంటాము, హిందీలో అయితే రీ అంటామండి. రిటు రషా మూర్ధన్యా. దీంట్లో సందేహపడదు. మనకు దక్షిణాప్రదేశ్ మన దక్షిణాత్యులంతా కూడా దీన్ని రు కింద ఉచ్చరిస్తామంట, రు అని చెప్పి. అది కొంచెం ఋటు రషా మూర్ధన్యా అంటుంటాం. హిందీ తెలిసిన వాళ్ళు రిటు రషా మూర్ధన్యా. అది ప్రాంత భేదాన్ని బట్టి స్వరంలో తేడా, అది అంతవరకే తీసుకోండి. అస్తు. రిటు రషా మూర్ధన్యా అంటే రి అంటే రికారము అంటే రుకారము, టు అంటే టవర్గము. ఏమొచ్చింది? టవర్గం వచ్చింది చూడండి. టవర్గము, రా రకారము, ష షట్కోణంలో షక అంటే రిషి అని చెప్తారా, ఆ షకారం మూర్ధన్య షకారం. ఇక్కడ మనం దీని గురించి ఇక్కడి నుంచే స్టార్ట్ చెప్పుకుంటాం అనమాట. ఈ సకారాన్ని ఈ సూత్రం నిర్ధారించింది కాబట్టి మనం మూర్ధన్య షకారం చెప్పుకుంటున్నామట. అస్తు. రు టు అంటే టవర్గము, రా అంటే రకారము రేపము, ష అంటే షకారం ఏదైతే ఉందో ఇవన్నీ ఎలా ఉచ్చరించబడతాయి? ఈ 4 వర్ణాలు మూర్ధన్యా. మూర్ధాతో ఉచ్చరిస్తామట. అంటే ఇవి తాలు యొక్క పైభాగం నుంచి ఉచ్చరిస్తామట. అంటే మూర్ధ అంటే ఏమిటి? మూర్ధ స్థాయి ఎట్లా ఉంటుంది? తాలూకు పై భాగంలో ఉంటుందన్నమాట, పైన కొండలాగా ఉండే దాంతో ఉచ్చరిస్తామట. ఓకేనా? అంగూఠి అంటే ఇక్కడ చెప్పుకుంటాం కదా మనం, పైన ఉండే భాగాన్ని మూర్ధస్థాన్ని, దానికి ఇంకా తెలుగు చెప్తామండి. అస్తు. ఈ వర్ణాలు 4 వర్ణాలు ఏమంటాము? ఏంటండి? అంగుళి స్థానమా? అంగుడు అని పిలుస్తామండి. అంగుడు అని అంటే ఒక్కొక్క ఒక రకం చెప్తుంది ప్రాంత బట్టి. ప్రసిద్ధంగా ఇంకోటి చెప్పేది అంగూటి, అంగుడు ఎలా చెప్పవచ్చు మనం. మొత్తానికి తెలుసు మూర్ధస్థానము. చూద్దామా, అదేంటో చూద్దామండి. ఇక్కడ చూడండి, ఏ వర్ణాలు వస్తాయి మూర్ధాతో ఉచ్చరిస్తాము? రు రు. ఇక్కడ చెప్పే హ్రస్వ దీర్ఘ ప్లుతాలు మొత్తం వస్తాయి. రువర్ణం. రువర్ణం అంటే విధంగా ఆ అన్నప్పుడు ఆ ఈ ఆ హ్రస్వ దీర్ఘ ప్లుతాలు ఏవచ్చాయో, ఈ అన్నప్పుడు హ్రస్వ దీర్ఘ ప్లుతాలు ఏ విధంగా తీసుకున్నామో అలాగే రు కూడా హ్రస్వ దీర్ఘ ప్లుతాలు తీసుకుంటాం. టు అంటే టవర్గం. ఇప్పుడు చూడండి, మీకు ఉచ్చరించే తెలుస్తున్నా. మా నాలుక పోయి అక్కడ పోయి తగులుతున్నాడు, టచ్ అవుతుంది, పైన కొండ నాలుక మీద పైన భాగం తగులుతున్నాడు, మూర్ధాలో తగులుతున్నాడు. ట ఠ డ ఢ అణ అణ. ఓకేనా? ఇవన్నీ మన నాలుక పోయి అక్కడ తగులుతున్నామట. అందుకే టవర్గాంలో ఉండే అక్షరం మనం ఉచ్చరిస్తున్నామట. ట ఠ డ ఢ అణ రా రా. ఆ నాలుక పైన టచ్ అవుతున్నామట. ష ష. ఆ నాలుక పైన తగిలిస్తేనే ఆ వర్ణం ఉచ్చరించబడుతున్నమాట. అందుకే ఇవన్నీ మూర్ధా స్థానాలు అని చెప్పాం. మన నాలుకపై అక్కడ టచ్ చేస్తుంది కాబట్టి ఈ వర్ణాలు ఉత్పన్నం అవుతున్నాయి, ఈ వర్ణాలు అభివ్యక్తం అవుతున్నాయి. ఈ వర్ణాలు ఉత్పన్నం కావాలి అంటే ఖచ్చితంగా ఈ నాలుక వెళ్ళి మూర్ధాన్ని తగిలించినప్పుడే ఆ వర్ణాలు ఉత్పన్నం అవుతాయి అన్నమాట. వేరే స్థానాలు ఉత్పన్నం కావు. ఏమంటే మనం ఇంకా అలవాటు పడిపోయాం, ఈ రకంగా ఉచ్చరిస్తూ ఉంటాం, అనుకోకుండా ఆటోమేటిక్ గా ఆ లోపల ఉండే ముఖ స్థానాలన్నీ కూడా మనకు ప్రతి వర్ణం ఏ వర్ణం రాగానే ఆ వర్ణం ప్రకారంగా అది ఆ స్థానం కదిలిస్తూ పోతుంటుంది, స్పీడ్గా పనిచేస్తూ ఉంటుంది అన్నమాట. దానికోసం ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మూర్ధా స్థానాలను మూర్ధాతో పలికేటువంటి వర్ణాలను ఉచ్చరించాలి కాబట్టి మన నాలుకను పోయి మూర్ధా స్థానం తగిలిద్దాము అని చెప్పి అలా విశేష ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. ఆ రకంగా అభ్యస్తం అయిపోయా మనం, ఆటోమేటిక్ గా ఏ వర్ణాన్ని ఉచ్చరించాలో ఆ వర్ణానుసారంగా ఆ స్థానం అక్కడ పోయి సిద్ధంగా ఉంటుంది అన్నమాట. ఆ వర్ణం పోయి ఆ స్థానం ఆ వర్ణంతో యుక్తమై ఉంటుందన్నమాట. ఎప్పుడు ఆకాశవాయు సంయోగం చేత ఉత్పన్నమైన అనభివ్యక్త అంటే అవ్యక్త ధ్వని ఏదైతే ఉందో ముఖంలోకి వచ్చిన వెంటనే ఆ అవ్యక్త ధ్వని అనేది వెంటనే ఏ వర్ణం ఎక్కడ ఉందో ఆ స్థానంలోకి వెళ్ళిపోతుంది ఆటోమేటిక్. అప్పుడప్పుడు మన ముఖంలో చేయాలని ప్రయత్నం చేయగానే ఆ స్థానంలో విభక్తం అయిపోతుంది. ఈ రకంగా మనం ఇది మూర్ధా స్థానం చెప్పుకున్నాం. మొత్తానికి రు 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 ట ఠ డ ఢ న రా ఔర్ శాఖ ఉచ్చారణ అనేది ఎలా ఉంటుంది? మూర్ధా స్థానం అంటే తాలు యొక్క పైభాగం నుంచి చెయ్యాలి. పైభాగం నుంచి అంటే ఆ తాలు పైగా అంటే పైన ఉంటుంది, దానికి నాలుక మీద పైన మూర్ధా స్థానం మనం తగిలిస్తామంట. కాబట్టి టకారానికి ఓకే అండి. సో ఇక్కడ
టకారము అలాగే మూర్ధ శక ఉచ్చరించేటప్పుడు అలాగే మనకు పనిచేస్తుంది. అంటే ఈ మూర్ధ అనేది నాలుక అనేది మూర్ధ స్థానం తగిలిస్తుంది, దాన్ని తగిలించినప్పుడు ఆ రకంగా ఉచ్చారణ వస్తుందని చెప్పి అదే విషయాన్ని ఇక్కడ చెప్పుకున్నాం. కాబట్టి ఇవి 4 వర్ణాలు మూర్ధతో పలికేటువంటి స్థానాలు. ఈ విషయంలో పైన తాళవ్య స్థానంలో వేరే ఆచార్యులకు అభిప్రాయం ఏమి లేదండి. అక్కడ డైరెక్ట్ గా అందరూ స్వీకరించారు, పాణి మతాన్ని స్వీకరించామట. ఇచ్చు యశాస్ తాళవ్య దాంట్లో ఎవరు భిన్న అభిప్రాయాన్ని వ్యక్తపరచలేదు. ఏ విధంగా కంఠవర్ణ స్థానాలు చాలా మంది భిన్న రకాలుగా ప్రస్తావించారు. కానీ తాళ స్థానాలు ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో ఎవరు ఏం చెప్పలేదు. కానీ రిటు రష మూర్ధన్యా ఈ మూర్ధ స్థానంలో మాత్రము రుకారము టవర్గము రకారము షకారం ఈ వర్ణాలు ఉచ్చరించే టైంలో ఒక ఆచార్య ఇక్కడ మధ్యలో వచ్చారు. ఏమంటున్నారు? రేపో దంతమూలీయ ఏకేషాం. రేపం అనేది మంచి రకారం ఉంది కదా, ఆ రకారం అనేది దంతమూల్య దంతాల యొక్క మూల స్థానం నుంచి ఉచ్చరించాలి. రేపో దంతమూలీయ ఏకేషాం. ఏకేషాం అంటే ఏకేషాం ఆచార్యన మతే అంటే వేరే కొంతమంది అన్య ఆచార్య యొక్క అభిప్రాయం ప్రకారం ఏంటి? రేపో అంటే రకారము రేపము, దంతమూలీయ అంటే దంతమూలంతో పలకాలి, అంటే దంత యొక్క మూలస్థానం ఎక్కడ ఉందో అక్కడి నుంచి పలకాలని చెప్పి వేరే ఆచార్య యొక్క అభిప్రాయాన్ని ఇక్కడ వ్యక్తపరిచారు. అందుకే కై ఆచార్యం అంటే కొంతమంది ఆచార్యులు కేవలం ఒకే ఆచార్య కాకుండా దీన్ని స్వీకరించేటువంటి ఆచార్య చాలా మంది ఉన్నారు అనమాట. ఏకేశం ఆచార్యన మతేనా ఇలాగ చెప్పబడింది అనమాట. కై ఏక ఆచార్యం కా మత్ ఐసా హై రాక ఉచ్చరణ దాంతకే మూల్ సే భీ కర్నా యోగ్య హే. దంతాల యొక్క మూల స్థానంతో వచ్చి పలకవచ్చు, ఇబ్బంది లేదు అని చెప్పి వేరే ఆచార్య ఇలా కూడా అంటున్నారు. మహర్షి పాణిని ఏమంటున్నారు? మూర్ధాతనే పలకాలి, రిటు రాష రకాలం కూడా మూర్ధాతనే ఉచ్చరించబడుతుంది. కానీ వేరే ఆచార్యులు ఏమంటున్నారు? లేదంటే ఒక రేపాన్ని మాత్రము మిగతావన్నీ స్వీకరించారు, ఒక రేపం మాత్రం దంతమూలీయ దంతం యొక్క మూల స్థానంతో కూడా పలకవచ్చు, అలా కూడా పలకాలి అని వారి యొక్క అభిప్రాయం అన్నమాట. ఈ విషయంలో ఒక వర్ణాన్ని తీసుకొని మతభేదం కనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి తవర్గం. ఏంటండి తవర్గము? తవర్గములు ఏమున్నాయి చూడండి. దంతమూలస్తు తవర్గ. తవర్గం యొక్క అక్షరాలు, తవర్గంలో ఏ అక్షరాలు వస్తాయండి? త, థ, ద, ధ, న, త, థ, ద, ధ, న. ఇవి తవర్గంలో ఉండే అక్షరాలు. ఇవన్నీ ఎలా పలకాలంట? దంతమూలస్తు తవర్గ. దంతం యొక్క మూలంతో పలకాలంట. త, థ, ద, ధ, న. అంటే కొంచెం దంతాలు కూడా టచ్ అవుతున్నాయి. ఇక్కడ దంతాలు కూడా మన పండ్లు ఇంకా టచ్ అవుతున్నాయి. అందుకే దంతమూలస్తు తవర్గ అని చెప్పి ఇక్కడ ఒక విషయం చెప్పారు అనమాట. తవర్గంలో ఉండే అక్షరాలు మాత్రము దంతమూలంతో ఉచ్చరించాలి. దంతమూలస్తు దంతమూలం నుంచి తవర్గ తవర్గంలో ఉండే అక్షరాలు ఉచ్చరించబడతాయి, పలకాలి అని ఇక్కడ ముందుగా వేరే ఆచార్య యొక్క అభిప్రాయాన్ని ముందే వ్యక్తపరిచారు. ఇక్కడ తవర్గ విషయంలో వేరే ఆచార్య తన అభిప్రాయాన్ని ముందే వ్యక్తపరిచారు. తవర్గంలో ఉండే అక్షరాలు మాత్రము దంతమూలంతోనే పలకాలి అని ఆయన ముందే వ్యక్తపరిచారు. దంతమూలంతో పలకాలి అని చెప్పి చెప్పారు. నెక్స్ట్ స్లైడ్ మార్చండి. సూత్రం స్పష్టంగా ఉంది. దంతమూలస్తు దంతం యొక్క మూల భాగం నుంచి తవర్గ తవర్గం యొక్క అక్షరాన్ని ఉచ్చరించాలి. ఓకే, తో మనం కొంచెం ప్రయత్నం చేయొచ్చు. త, థ, ద, ధ కొంచెం దంతాలు కూడా సహాయం ఉంటున్నాయి. అందుకే ఆ ఆచార్య అలాగే ప్రస్తావించారు. నెక్స్ట్ చూడండి, ఇదే విషయంలో మహర్షి పాణిని ఏమంటున్నారు ఇక్కడ? లృతులస దంత్యాహ, లృతులస దంత్యాహ అని చెప్పి మహర్షి పాణి ఇక్కడ మనం చెప్తున్నాం అనమాట. ఏమన్నారు? 4 వర్ణాలు చెప్పాడు. లిరుతు చూడండి, లిరు మన దీన్నే హిందీలో లిరి అంటాము, మనం తెలుగులో లిరు అంటామండి. ఓకేనా, అది గమనించండి. లిరుతు లస దంత్యాహ లేదండి, ఒక తవర్గమే దంతామూలమే కాదు, దంతాల సహాయం చేత తవర్గమే కాదు లిరు కూడా పలుకుతాము. తు తవర్గం నుండి అక్షరం కూడా పలుకుతాము. లా లకారం కూడా పలుకుతాము. సా సా సకారం కూడా పలుకుతాము. అందుకే దంత సకారం అంటామట. దంతాలకు పలికే సకారం దంత సకారం చెప్పి చెప్పుకుంటామట. సో ఏంటివి? దంతాలతో పలికేటువంటి వర్ణాలు ఏంటివి? లిరు, తు, లా, సా, దంత్యాహ. ఇది సూత్రం మనకు. మహర్షి పాణిని మతానుసారంగా ఏంటివి? లిరుకారము, తు అంటే తవర్గంలో ఉండే 5 అక్షరాలు, లా లకారము, సా సకారము. ఈ 4 వర్ణాలు ఎలా ఉచ్చరించబడతాయి? దంతాలతో ఉచ్చరించబడతాయి అని ఇక్కడ ప్రస్తావించారన్నమాట. ఓకేనా?
ఈ దంతాలతోటి జిహ్వ యొక్క యుక్తం అవుతుంది. దంతాలు అంటే ముఖ్యంగా దంతాలు సహాయంగా ఉంటాయి. వాడికి జిహ్వ నాలుగు కూడా సహాయపడుతుంది అన్నమాట. నాలుగు సహాయం ఉంటుంది. నాలుగు అన్నిటికీ అన్ని స్థాయిలో సహాయంగా ఉంటుంది అది. కానీ ముఖ్య స్థానం దంతం. దంతాలు లేకుండా అక్కడ మనం అందుకే కొంతమందికి దంతాలు లేకపోతే ఈ వర్ణాలు ఉచ్చరించలేదు. గమనించండి, పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు, దంతాలు లేని వాళ్ళు కొంతమంది ఉంటారు. పిల్లలు దంతాలు రాని వాళ్ళు ఎవరు ఉంటారో ఆ దంతాలు రానప్పుడు పిల్లల్ని ఉచ్చరించమని చూడండి, ఆ వర్ణాన్ని పలకలేదు అన్నమాట. చిన్న పిల్లలు అప్పుడే పండ్లు వస్తూ ఉంటాయి అన్నమాట. దంతాలతో పలికే వర్ణాలు గమనించండి, వాళ్ళు ఉచ్చరించలేరు. అస్తు అంటే సహాయంగా ఉంటాయి అన్నమాట మనకు. అవి లేకుంటే ఉచ్చరించలేము, ఆ వర్ణాన్ని ఉచ్చరించలేము. కాబట్టి ఏంటి అవి? లిరు అంటే ఇక్కడ కూడా అంటే ఏ విధంగా హ్రస్వ దీర్ఘ ప్లుతాలు తీసుకున్నామో, ఈ అంటే ఏ విధంగా అయితే హ్రస్వము దీర్ఘము ప్లుతము తీసుకున్నామో, అలాగే ఇక్కడ కూడా లిరు అంటే హ్రస్వ దీర్ఘాలు తీసుకున్నాము. ఓకేనా? సారీ, లిరుకి దీర్ఘం ఉండదు, ఓన్లీ ప్లుతం తీసుకున్నామట. లిరుకి దీర్ఘం ఉండదు, ప్లుతం ఉంటుంది. హ్రస్వం ఉంది, ప్లుతం దీర్ఘం లేదన్నమాట. అది మన తర్వాత చెప్పుకుంటాము. అస్తు ముందు వర్ణమాలు చెప్పుకున్నాము. హ్రస్వ వర్ణాలు ఏంటివి, దీర్ఘ వర్ణాలు ఏమిటి, అలాగే ప్లుత వర్ణాలు ఏంటి, మనం అన్ని అక్కడ గుర్తించుకున్నామండి. అది ఇక్కడ హ్రస్వం ప్లుతం మాత్రం ఇచ్చారన్నమాట. హ్రస్వం ప్లుత వర్ణము తు అంటే తవర్గము, త థ ద ధ న ల ల ల. చూడు, లా అని పలగానే దంతాలు టచ్ చేస్తున్నామట. ల ల ల ల అనగానే కా ఇక్కడ తగులుతుందన్నమాట. అలా అన్ని వర్ణాలను గమనించవచ్చు అన్నమాట. కానీ ఈ వర్ణాంటిని దంత స్థానంతో పలకాలి. అంటే ఈ దంతాలకు జిహ్వ కూడా యుక్తమై ఉంటుంది, దాని సహాయంగా ఉంటుంది. దాని సహాయం చేత మనం ఈ వర్ణాన్ని ఉచ్చరిస్తాం. అందుకే ముఖ్యంగా దంతాలు కాబట్టి దంత్యాహ అని చెప్పుకున్నాం. తో లుకారము, తవర్గము, లకారము, సకారం, ఈ 4 వర్ణాలను ఎలా పలుకుతాము? దంతంతో సహాయంతో పలుకుతాం. అందుకే దంత్య వర్ణాలు. అందుకే లితు లస దంత్యాహ అని మనం చెప్పుకున్నామండి. సో దంత వర్ణాలు ఏంటివి? లితు లస దంత్యాహ. మూర్ధ స్థానాలు ఏంటివి? రిటు రస మూర్ధన్యాహ. తాలు స్థానాలు ఏంటివి? ఇచు యశాస్ తాళవ్యాహ. కంఠవర్ణాలు ఏంటివి? కూహ విసర్జనీయాహ కంఠ్యాహ. ముఖ్యమేంటి మనకు. తర్వాత వేరే ఆచార్యుల యొక్క అభిప్రాయం ఉంటే అది వేరే విషయం. అది ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకున్నట్టే వేరే ఆచార్యుల యొక్క అభిప్రాయం కూడా మన తర్వాత అయినా అర్థమవుతుంది. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సి ఈ సూత్రాలు. కూహ విసర్జనీయాహ కంఠ్యాహ, ఇచు యశాస్తాళవ్యాహ, రిటు రస మూర్ధన్యాహ, అలాగే లితు లస దంత్యాహ. ఓకే, దంతవర్ణాలు ఇక్కడ మనం చెప్పుకున్నాం. అలాగే ఇక్కడ ఇంకొక సూత్రం చూద్దాము. వకారో దంత్యోష్ట్యౌ. వకారం అంటే దంత్యము, ఔష్ట్యం అని. దంతాప్ల ఔష్ట్య ఇక్కడ వృద్ధి సంధి జరిగింది. వకారో దంత్యౌష్ట్య. వకారాన్ని దంతాల సహాయం చేత ఓష్ట్ అంటే పెదవుల సహాయం చేత, ఓష్ట్ అంటే పెదవులు, దంతాల సహాయం చేత పెదవుల సహాయం చేత పలుకుతామండి. వా వా. చూడండి, పెదవులు కదులుతున్నాయి, దంతాలు కదులుతున్నాయి. వా వకారము. సో వకారం ఎలా ఉచ్చరిస్తాము? దంతాల సహాయం చేత, ఓష్ట పెదవుల సహాయం చేత పలకాలి. అప్పుడే ఈ వకారాన్ని ఉచ్చరించగలుగుతాము. వకారో దంత్యౌష్ట్య. దంత్యౌష్ట్య, దంతము, ఔష్ట్యం అంటే ఓష్టం అంటే పెదవులు. సో వా 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 అంటే మధ్యలో పండ్లు మనం పెదవులు మూస్తున్నాం, మధ్యలో దంతాలు మనకు సహాయంగా ఉంటున్నాయి. అందుకే వకారో దంత్యౌష్ట్య. వకారం ఎలా ఉచ్చరించాలి? దంత సహాయం చేత, పెదవుల సహాయం చేత ఉచ్చరించాలి. అప్పుడే వకారాన్ని ఉచ్చరించగలుగుతాము. అది మనకు స్పష్టంగా మీరు ఉచ్చరించడం మీకు తెలుస్తుంది. వకారో దంత్యౌష్ట్య వా వా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ చూడండి, ఇదే విషయంలో వేరే ఆచార్య ఏమంటున్నారంటే ఈ విషయాన్ని, శ్రిక్కిని స్థానం ఏకేషాం. శ్రిక్కిని స్థానం అంట. ఇది నాలుక కింది భాగంలో శ్రిక్కి అంటే మనకు నాలుకని పైకి మడత పెట్టి పైకి లేపినప్పుడు అడ్డంగా ఒకటి అది అది అంటి పెట్టుకొని ఉంటుందండి. దాన్ని రెండు కలపడానికి నాలుకని పైకి పూర్తిగా తిప్పి మడిచి పైకి లోపల తీసుకెళ్ళినప్పుడు కింద ఒక టచ్ గా ఉంటుంది. దాన్ని శ్రిక్కిని అంటామట. చాలా మంది ఇప్పట్లో మన వాళ్ళంతా పొగాకు అవి తినేవాళ్ళు నా పండ్లకి నలిపి పెట్టుకొని మధ్యలో పెట్టుకుంటుంటారు అన్నమాట. అర్థమైందా? వీళ్ళు తినేవాళ్ళు ఉన్నారు కదా, చాలా మంది రకరకాలుగా తింటూ ఉంటారు అన్నమాట. జర్దా అని, పొగాకు అనేది రకరకాలు తింటూ ఉంటారు అన్నమాట. దాన్ని నాశనం చేస్తూ ఉంటారు అక్కడ పెట్టుకొని. గుట్కా, పొగాకు ఏవైతే ఉన్నాయో అవి అక్కడ పెట్టుకొని చాలా ఇది చేస్తుంటారు అన్నమాట. ఇంకా అదే 24 hours అక్కడే ఉంటుంది అన్నమాట. అది అక్కడ మొత్తం కుళ్ళిపోయే విధంగా చేస్తూ ఉంటుంది అన్నమాట. దాన్ని ఫస్ట్ ఏదైనా కానీ
ఇక్కడ ఆ భాగం ఏదైతే ఉందో దాన్ని శ్రిక్కిని భాగం అంటామట. అస్తు. తో దవడండి అది దవడ భాగం దవడ కింద పెట్టుకుంటుందా? బుగ్గ గాని దవడ అంటారు అయితే బుగ్గ అని అంటారు. నాలుక కింద. అది లేదు నాలుగు కింద కాదండి, నాలుక కింద పెట్టుకుంటారు నాలుక గురుగారు కింద అదే పెట్టుకుంటుందా? కింద నాలుక భాగం. కింద పెదవులు కిందికి లాగి నాలుగు కానీ లేకపోతే దంతాల కింద నాలుక కింద అలా పెడుతుంటా అండి. ఇక్కడ నాలుక మనకు ముక్కు శ్రిక్కిని భాగం ఏం తీసుకోవాలంటే దంతాలకు ఓష్టానికి మధ్యలో స్థానం అయితే ఉందో పండ్లకు ఓష్టాలకు మధ్యలో భాగం తీసుకోండి. ఇప్పుడు పండ్లకు పెదవులకు మధ్యలో ఉంది కదా, అంటే దంతాల కింద ఓష్టానికి మధ్యలో అక్కడే పెట్టుకుంటాను ఎక్కువ చాలా మంది. దాన్ని శ్రిక్కిని భాగం అంటామన్నమాట. ఓకేనా? అంటే కొంతమంది నాలుక మడత పెట్టిన కింది భాగం అక్కడ పెట్టుకుంటుంటారో, అక్కడ నాకు తెలిసి అక్కడ పెట్టుకోదు, దంతాలకు పెదవులకు మధ్యలో పెట్టుకుంటుందండి. అస్తు ఏదైనా కానీ అది మనకు ఆ విషయం అనవసరం ఇక్కడ. మొత్తానికి మనం దీన్ని ఏం చెప్పుకోవచ్చు అంటే దంతాలకు పెదవులకు మధ్యలో ఉండే స్థానం అయితే ఉందో, ఇప్పుడు వా అనే ఉచ్చరించే ఏదైతే మధ్యలో కనిపిస్తున్నాయో ఆ భాగం అండి. దాన్ని అలాగ ఉచ్చరించాలి. శ్రిక్కిని ఏకేశం అని చెప్పి శ్రిక్కిని భాగంతో ఉచ్చరిస్తున్నాము. అక్కడ దంత ఓష్టం కాదు, కానీ శ్రిక్కిని భాగం ముఖ్యంగా పనిచేస్తుంది, కానీ శ్రిక్కినితో ఉచ్చరించాలి అని ఎవరు వేకేశం ఆచార్య అని మతేనా అంటే వేరే ఆచార్య యొక్క అభిప్రాయం ప్రకారం అలాగూ చెప్పబడింది. అంటే కై ఏక ఆచార్యం के मत में वकार को श्रिक्किनी स्थान से बोलना चाहिए. ఆ శ్రిక్కిని అంటే ఏమిటి? जो दांत और ओष्ठ के बीच में स्थान जो है ఏదైతే ఉందో స్థానము ఉసే శ్రిక్కిని అని అంటాం. దాన్ని శ్రిక్కిని అంటామట. అంటే దంతానికి ఓష్టానికి పెదవులకి మధ్యలో ఉండేటువంటి స్థానం అని శ్రిక్కిని అని చెప్పి చెప్పుకున్నాం. అస్తు ఏదైనా ఇప్పుడు మీకు స్పష్టమైంది అది ఎక్కడ అనేది, ఏ స్థానం అనేది. దానితో కూడా వకారాన్ని పలకవచ్చు. వకారాన్ని పాణి మతానుసారంగా వకార దంత్యోష్టో దంతము ఓష్ట సహాయంతో పెదవు సహాయంతో పలుకుతామని చెప్పి ఆయన చెప్పారు, సిద్ధాంతం చెప్పారు. కానీ వేరే ఆచార్యం ఏమంటున్నారు, ఏది శ్రిక్కినితో కూడా పలకవచ్చు అని చెప్పి ఆ అభిప్రాయాన్ని కూడా మహర్షి పాణి ఇక్కడ ఉల్లేఖించారు. ఓకే, ఇవి మనం చూసామండి. నెక్స్ట్ వచ్చేసి ఉపూ పద్మానియ ఓష్ట్యాహ. ఉపూ పద్మానియ ఓష్ట్యాహ ఇది మనకు ఇది ఒకటి లాస్ట్ ఉండిపోయింది. ఊ అంటే ఉకారము, పూ అంటే పవర్గము, ఉపద్మానీయ జిహ్వామూల్య ఉపద్మానీయ చెప్పిన అది ఉపద్మానీయ. ఇవన్నీ కూడా ఉపద్మానీయ వర్ణం అయితే ఉందో ఓష్ట్యాహ. ఓష్ట అంటే పెదవుల సహాయంతో పలుకుతామట. అంటే ఈ వర్ణాలు ఉకారాన్ని ఉచ్చరించాలన్నా, పవర్గంలో ఉండేటువంటి అక్షరాన్ని ఉచ్చరించాలన్నా, ఉపద్మానీయ ఉచ్చరించాలన్నా ఓష్ట స్థానం పెదవుల సహాయంతో, దంతాలు కాదు, కంఠం కాదు, ఓన్లీ పెదవులు ఉండాలి. ఇక్కడ పెదవుల సహాయంతోనే ఉచ్చరించబడతాయంట. అందుకే ఉపూ పద్మానీయ, ఇక్కడ ఉప్పులో పూ పక్కన ఉపద్మాలో ఉండే ఉకారం రెండింటికి మధ్య సవరణ దీర్ఘ సంధి చేస్తే దీర్ఘం వచ్చేసిందండి. ఇక్కడ ఉపూ పద్మానీయ ఓష్ట్యాహ. ఏంటండి? ఉపూ పద్మానీయ ఓష్ట్యాహ. ఓష్టం అంటే పెదవులు. ఊ ఇక్కడ ఊ అనగానే హ్రస్వము, దీర్ఘము, ప్లుతము. ఊ ఊ ఊ మొత్తం 3 తీసుకుంటాము. పు అంటే ప, ఫ, బ, భ, మ. చూడండి స్పష్టంగా ప అనేది 2 పెదవులు కలిస్తేనే మనకు పకారం ఉచ్చరించగలుగుతున్నాం. 2 పెదవులను కలిపితేనే పాను ఉచ్చరిస్తున్నాం, 2 పెదవులను కలిపితేనే బాను ఉచ్చరిస్తున్నాం. చూడు, ఈ మనకు ఈ పవర్గం నుండి అక్షరం పలకాలి అంటే మనకు ఈ పెదవుల సహాయం లేకుండా అసలు పలకలేం. కాబట్టి ప, ఫ, బ, భ, మ. ఇంకా ఉపద్మానీయ. ఉపద్మాని చెప్పాం కదా, ఇది ఉపద్మానాన్ని ఉచ్చరించేప్పుడు దీనికి ముందు ఉపయోగిస్తామట. ఏంటి ఈ చిహ్నాన్ని అంటే సనఃపితే వసూణ వేగ్ని సనఃపితేవ. ఇక్కడ సనఃపి అనేప్పుడు పవర్గం ఉచ్చరిస్తున్నాం అన్నమాట. అక్కడ కొంచెం ఇక్కడ ఉచ్చరించబడుతున్నమాట. ఉపద్మాన్య చిహ్నాన్ని ఉచ్చరిస్తాం అన్నమాట. తో సనఃపితేవ అన్నప్పుడు సనః పితేవ పకారము మనకు ఏ విధంగా నెక్స్ట్ ఉచ్చరించేప్పుడు పవర్గం యొక్క అక్షరం పకారం వస్తుంది అనుకోండి, దాని ముందు ఉచ్చరించేదే ఉపద్మానీయ వర్ణం అన్నమాట. అది కొంచెం మీకు స్వరాన్ని చెప్పేటప్పుడు మనకు అనుభవం ద్వారా తెలుస్తుంది. ఓకేనా? సో ఈ రకంగా ఇది ఉపద్మాని అలా ఉచ్చరించాలి. కాబట్టి ఈ 4 వర్ణాలు ఏంటి? ఉకారము, పవర్గము, ఉపద్మానీయ. ఈ 3 వర్ణాలు, 4 కాదు 3 ఉన్నాయి ఇక్కడ. ఉకారము 1, పవర్గము 1, పవర్గం నుండి 5 అక్షరాలు, ఉపద్మానీయ. ఈ మూడింటిని ఉపద్మాని, ఈ మూడింటిని ఏం చేస్తాము?
ఓష్ట స్థానంతో ఉచ్చరించాలి. ఎలా ఉచ్చరించాలి? ఓష్ట స్థానంతో ఉచ్చరించాలి అని చెప్పి ఇక్కడ మహర్షి పాణి ఇక్కడ మనకు ప్రస్తావించదండి. కాబట్టి ఓష్ట స్థానం ఏంటివి? ఉకారము, ఉపద్మానీయము, ఉపవర్గము. ఈ 3 వర్ణాలను ఓష్టాలతో పెదవులతో పలుకుతాము. అదే పెదవులతో పలకాలి అని చెప్పి మహర్షి పాణి ఇక్కడ ప్రస్తావించారు. అస్తు, ఇంతవరకు మనం చూసాము. నెక్స్ట్ అనుస్వార యమ అని కొంచెం వేరే విధంగా అయిపోతాయి. అవి మనం రేపు చూద్దామండి. ముఖ్యంగా మనకు ఈ రకంగా 5 వర్గాలు వచ్చాయి. మనకు పవర్గం వచ్చేసింది, చవర్గం వచ్చేసింది, తవర్గం వచ్చేసింది, కవర్గం వచ్చేసింది, పవర్గం కూడా వచ్చేసింది. అన్ని వచ్చేసాయి కదా, మనకు 5 వర్గాల అక్షరాలు వచ్చేసాయి. కాబట్టి అకుహ విసర్జనీయా కంఠియా కంఠవర్ణాలు వచ్చేసాయి, అందులో కవర్గం ఉంది. ఋతులస దంత్యా ఇక్కడ తవర్గం వచ్చేసింది. ఇచు యసా స్థాలవ్యా ఇక్కడ చవర్గం వచ్చేసింది. అలాగే ఉపు పద్మానియ ఓష్ట్యా ఇక్కడ పవర్గం వచ్చేసింది. అలాగే ఋతురస మూర్ధన్యా ఇక్కడ తవర్గం కూడా వచ్చేసింది. ఈ రకంగా 5 వర్గాలు వచ్చేసాయి. తర్వాత దాంట్లో ఉండే అంతస్థ వర్గాలు కూడా మనకు యాడ్ అయిపోయాయి, ఊష్మ వర్గాలు కూడా కలిసి వచ్చాయన్నమాట, అన్ని ఉన్నాయన్నమాట. ఇవన్నీ ఉచ్చరించేటువంటి ముఖ్య వర్ణాలను కూడా మనకు ఈ 5 సూత్రాల అంతర్గతంలో ఉన్నాయన్నమాట. ఈ 5 సూత్రాలు గుర్తుపెట్టుకుంటే మిగతా వర్ణాలు కూడా ఆటోమేటిక్ తెలిసిపోతాయండి. ఓకేనా? అన్ని దాదాపుగా మనకు ఈ 5 సూత్రాల్లో మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఎలా ఉచ్చరించాలి, ఏ విధంగా ఉచ్చరించాలి అని చెప్పి. ఇంకా ఈ విషయంలో కొంచెం ఇంకా విస్తృతంగా విధంగా ఏ వర్ణం ఇంకా ఏదో విధంగా ఎలా పలకవచ్చు అనేది కూడా మనకు తర్వాత తెలుస్తుంది. కాబట్టి ముఖ్యంగా కంఠస్థానాలు, తాళవ్య స్థానాలు, దంతస్థానాలు, అలాగే ఓష్ట స్థానాలు, మూర్ధ స్థానాలు మనం చెప్పుకున్నాం. అవి మీరు సూత్రాలు గుర్తుపెట్టుకుంటే ఈ ముఖ్యమైన 5 సూత్రాలు అండి. ఈ 5 సూత్రాలు పెట్టుకుంటే మన వర్ణాలు ఏ వర్ణం ఎలా ఉచ్చరించబడుతుంది అనేది కూడా మనకు తెలుస్తుంది. కాబట్టి ఇంతవరకు మనం చెప్పుకున్నాము. ఇందులో ఒకసారి గమనించండి, మీరు ప్రయత్నం చేయండి. మీకు అందరికీ సఫలంగా చెప్పాను. ఉచ్చరించిన దీంట్లో ఎవరికైనా సందేహం ఉంటే, ఈ స్థాన విషయం ఏదో ఉంటే మీకు ఇంకా నేను ప్రయత్నం చేసి దాన్ని కూడా వేరే విధంగా ఏం చెప్పారో అది తెలుసుకొని మీకు చెప్తానండి. ఓకేనా? అన్ని తెలుసుకున్నా కానీ తాళవ్యము మాత్రం కొంత కన్ఫ్యూజనే ఉందండి. ఎందుకంటే నేను ఇంటర్నెట్ లో చూస్తే తాళవ్యం ఒక ప్లేస్ లో ఉంది, అది గొంతు పైన మూర్ధవ్యం మధ్యలో ఉంది. కానీ మనం చర్చాలు ఈ దౌడ భాగం ఎక్కువ చెప్తూ ఉంటాము. ఇప్పుడు మీరు ఆ ఇంటర్నెట్ విషయంలో మనం కొన్ని చూద్దామండి. రేపు ఉచ్చరించేప్పుడు దాని స్థానం ఎక్కడ ఎగ్జాక్ట్లీగా అది మనం ఛాయాచిత్రంలో ఉన్నాయి, అవి చూసి చెప్తాను ఒకసారి మళ్ళీ. ఓకేనా? మహోదయ, తాలు అంటే పళ్ళు ఉత్పత్తి స్థానం ఉంటదిగా మహోదయ, అంగుటికి పంటికి మధ్యలో పళ్ళు మనకి ఎక్కడైతే ఉత్పత్తి అవుతాయో అక్కడ కదా మహోదయ. మనం అది ఉచ్చారణ చేసినప్పుడు కూడా నాలుగు అక్కడ తగులుతుంది మహోదయ. దవడలకు తగలటం లేదు కదా. అంటే దాని పై భాగం దవడలు చెప్పే దయ్యం పై భాగం అని చెప్తున్నాం ఇక్కడ. దంతాలకు పై భాగం అంటే దంతాల పై భాగం తీసుకోవాలి మనం. మన కనపడే పళ్ళ కంటే వాటి ఉత్పత్తి స్థానం ఉంటది కదా, అదే పై భాగం. పై దవడ భాగాలకు ఏవైతే పైన ఉంది కదా అవి మధ్య గడ్డలాగా పడుతుంటాడు, గుంతలాగా పడుతుంటాం మాట్లాడే మంది చాలా మంది పెద్ద వాళ్ళకి ముస్లిం వాళ్ళకి అని ప్రయత్నం చేసినప్పుడు ఎక్కడ పలికినప్పుడు అవి అక్కడ తగులుతున్నాయి మహోదయ. ఎవరికి వాళ్ళు అది ఉచ్చారణ చూసుకుంటే తెలుస్తుంది మహోదయ. జీ 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 సరే మహోదయ, నమస్తే. ఓకే, ఇంకేమైనా రేపు చూద్దామండి. ఒకసారి మీకు కొంచెం అవగాహన వచ్చేసింది, దీన్ని బట్టి మీరు ఒకసారి గమనించండి, ఉచ్చరించండి. నిజంగా అలాగే ఉచ్చరించబడుతున్నాయి. దాదాపుగా మీకు అందరికీ అనుభవంలోకి వస్తుందన్నమాట. ప్రతి ఒక్కరు ఉచ్చరించవచ్చు మనం చెప్పుకున్నాం. కాబట్టి 5 వర్గాలు వచ్చేసాయి, స్వరాలు వచ్చేసాయి, వాటిని గమనించండి. నెక్స్ట్ మనం ఇంకేమంటే రేపు చూద్దాం. అస్తు. మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ. నమస్తే.